దేశాన్ని మత ప్రాతిపదికన విభజించడమే కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అంటారా? రేవంత్ వ్యాఖ్యలపై రాజధాని మండిపాటు, ఇది కాంగ్రెస్ సంస్కృతి అంటూ బీహార్ ఎన్నికల ప్రచారంలో ఆగ్రహం అంటూ చూస్తా ఉన్నాం. సో ఏం జరుగుతోంది ఇక్కడ అంటే, చాలు మతం అనే దాన్ని మీరు తీసుకొస్తా ఉన్నారు. మతం అనే దాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకొస్తా ఉంది. తప్పేమీ లేదు, ఎవరి మతం వారిది, ఎవరి విశ్వాసాలు వారివి, తప్పేమీ లేదు, మతపరంగా చేయొచ్చు. కానీ మతం అని పెట్టి ఒక మతంతో ఉన్మాదుల్లాగా తయారైనటువంటి హిందువుల్లో ఉన్నటువంటి కొంతమంది ఉన్మాదులు కావచ్చు, ముస్లింలో ఉన్నటువంటి కొంతమంది ఉగ్రవాదులు కావచ్చు, క్రిస్టియన్స్లో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు కావచ్చు, ఇతర మతాల్లో ఉన్నటువంటి కొంతమంది ద్రోహులు కావచ్చు. సో ఈరోజు ఆ ఉన్మాదత్వంతో ప్రజల మధ్య సమాజం మధ్య చీలికలు చేసే ప్రయత్నం చేస్తున్నా వీళ్ళను నిజంగా ఉన్మాదత్వంతో కూడుకున్న వాళ్ళే అని చెప్పేసి మనం 100% చెప్పొచ్చు. తప్పేమీ లేదు. నేను హిందువునే, నేను పూజలు చేస్తా, నేను అన్ని రకాలుగా అన్ని పండుగలు కూడా నేను చేస్తా. మాకంటూ కల్చర్ ఉంటుంది, మాకంటూ ఒక దేవుడు ఉంటారు. ప్రతి హిందూ మతంలో ప్రతి ఒక్క కులానికి, ప్రతి ఒక్క ఇంటికి వాళ్ళకు వారసత్వంగా కొంతమంది దేవతలు ఉంటారు. సో వాళ్ళని ఎక్కువ పూజిస్తూ ఉంటారు. సో అలాంటి పరిస్థితి హిందూ మతంలో ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే, సమాజంలో విచ్ఛిన్నం తెచ్చేందుకు కావచ్చు, లేకపోతే పొలిటికల్గా బెనిఫిట్ పొందేందుకు కావచ్చు, ఇది పొలిటికల్గా వాడుకుంటారు చూసిరా. నిజంగా ఇది దుర్మార్గం. ఇప్పుడు ఇటు రేవంత్ రెడ్డి చేసిన తప్పే, ఇటు రాజ్నాథ్ సింగ్ చేసిన తప్పే, మోడీ చేసిన తప్పే. మతపరంగా మీరు మతాన్ని రాజకీయంగా వాడుకోవడం బంద్ చేయండి ఫస్ట్. రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అంటారు. బీజేపీ ఏమో బీజేపీ అంటే హిందుత్వం అంటే బీజేపీ. మీరు అంతే, వాళ్ళు అట్లా ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మతాన్ని రాజకీయంగా వాడుకోవడం బంద్ చేయండి. బంద్ చేస్తే ఫస్ట్ సమాజం బాగుపడుతుంది, మన భారతదేశం బాగుపడుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజల్లో 70 కోట్ల మంది ఈరోజు కనీసం రోజుకు తిండి లేని పరిస్థితిలో ఉన్నారు. రోజుకు కనీసం తిండి దొరకని పరిస్థితిలో ఉన్నారు, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితిలో ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ గురించి ఆలోచిద్దామనేటువంటి సోయి లేని చాత కానీ ఈ యొక్క రాజకీయ వ్యవస్థ ఉంది కదా, నిజంగా ఈ దుర్మార్గమైన వ్యవస్థ కదా, సిగ్గుండాలి కదా. ఫస్ట్ మార్చండి. మీరు ప్రజలని చైతన్యవంతులు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ప్రజలని తమ కాళ్ళ మీద నిలబడి తమ కుటుంబానికి తమకు ఈరోజు సరి అయినటువంటి తిండి, గుడ్డ, ఉండడానికి ఇల్లు ఉండే విధంగా ప్రయత్నం చేయండి. ప్రభుత్వాలుగా మీ బాధ్యత అది. ఏమీ లేదు, మతం పేరిట రెచ్చగొట్టాలి, ఓట్లు దండుకోవాలి. మీరు అదే చేస్తున్నారు, అందరూ అదే చేస్తూ ఉన్నారు. సిగ్గుండాలి కదా.